Coming into most important chapter, activity based casting. Every examination లో 7 మార్క్ క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా అడుగుతున్నాను నాన్న ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఈ పర్టికులర్ చాప్టర్ అనేది మీరు మిస్ చేయొద్దండి. దెర్ ఈస్ two types of techniques in the casting. One is absorption casting, another one is marginal casting. As per absorption casting ఏం చెప్తాను నాన్న అంటే ప్రోడక్ట్ కాస్ట్లో కన్సిస్ట్ ఆఫ్ బోత్ వేరియబుల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ కూడా ప్రోడక్ట్ కాస్ట్ అని చెప్తాడు. when it comes to మార్జినల్ కాస్టింగ్ వాళ్ళు టోటల్ కాస్ట్ ఏం చేస్తారు నాన్న అంటే 2 టైప్స్గా సెగ్రిగేట్ చేస్తారు. వేరియబుల్ కాస్ట్ మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందే పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాడనమాట. సో యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ ప్రోడక్ట్ కాస్ట్ ఏది నానా వేరియబుల్. నెక్స్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏమన్నా అంటే మార్జినల్ కాస్టింగ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అబ్జార్ప్షన్ కాస్టింగ్లోకి వస్తే అబ్జార్ప్షన్ కాస్టింగ్లో డైరెక్ట్ మెటీరియల్ కానీ డైరెక్ట్ లేబర్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ మనం ఏం చేస్తాం డైరెక్ట్గా అలొకేట్ చేసేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తున్నాం మనము అపోర్షన్ చేస్తున్నాం. అదే కదా మనం లాస్ట్ చాప్టర్ ఓవర్ హెడ్స్లో చేసింది. ఏం చేస్తాం ఫస్ట్ టోటల్ డిపార్ట్మెంటల్ కాస్ట్ అనేది కనుక్కుంటాం. డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ కాస్ట్ అనేది కనుక్కుంటాం యూజింగ్ ద సింగిల్ బ్లాంకెట్ రేట్. లేబర్ అవర్స్ కానీ మషిన్ అవర్స్ కానీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి ఏం చేస్తున్నాం ప్రోడక్ట్కి ఏమి ఇస్తున్నాం నాన్న ఓవర్ హెడ్ కాస్ట్ అనేది అపోర్షన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, నెక్స్ట్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ చేస్తాం. మనం ఏం కనుక్కుంటాం నాన్న డిపార్ట్మెంటల్ కాస్ట్ అనేది కనుక్కుంటాం. ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంత ఓవర్ హెడ్ కాస్ట్ అనేది కనుక్కుంటాం. నెక్స్ట్ వన్స్ డిపార్ట్మెంటల్ కాస్ట్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాం ఈ డిపార్ట్మెంటల్ కాస్ట్ వచ్చిందే ప్రోడక్ట్కి వచ్చిందే అపోర్షన్ చేయాలి. ఆ ప్రోడక్ట్కి అపోర్షన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం ఒక రికవరీ రేట్ అనేది కనుక్కుంటున్నాం. ఏ రికవరీ రేటు ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఎలా కనుక్కుంటాం బడ్జెటెడ్ ఓవర్ హెడ్స్ ఆర్ టోటల్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ బేస్. బడ్జెటెడ్ బేస్ అనేది ఏమన్నా అవ్వచ్చు, మెషిన్ అవర్స్ అన్న అవ్వచ్చు, లేబర్ అవర్స్ అన్న అవ్వచ్చు, ఆర్ అవుట్పుట్ అన్న అవ్వచ్చు. ఇక్కడ సింగిల్ బేస్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం నాన్న అంటే మనం రికవరీ రేట్ కనుక్కొని అన్ని ప్రోడక్ట్స్కి ఏం చేస్తున్నాం ఆ పర్టికులర్ ఓవర్ హెడ్స్ అనేది సెగ్రిగేట్ చేస్తున్నాం. నథింగ్ బట్ కాస్ట్ ఆబ్జెక్ట్స్కి మనం ఓవర్ హెడ్స్ ఇస్తున్నాం. ఓకేనా? ఇది కరెక్ట్ ప్రాసెస్సా అంటే కాదు నాన్న. ఎందుకు నాన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ ఉంది, ప్రోడక్ట్ ఏ వచ్చింది టోటలీ లేబర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మనము యూజింగ్ లేబర్. ప్రోడక్ట్ బి ఉంది, దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం నాన్న అంటే యూజింగ్ మషిన్. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఓవర్ హెడ్స్ ఉన్నాయో నువ్వు ఓవర్ హెడ్స్ ఎలా సెగ్రిగేట్ చేస్తున్నావు బేస్డ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ అవర్స్ అనుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఏకి ఎక్కువ లేబర్ అవర్స్ అవుతాయి, ప్రోడక్ట్ బికి తక్కువ లేబర్ అవర్స్ అవుతాయి. ఇప్పుడు ఓవర్ హెడ్స్ ఎక్కువ దేనికి అలకేట్ అయిపోతాయి ఏ ప్రోడక్ట్కి. బి ప్రోడక్ట్కి అన్ని నెంబర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అనేది అంత అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అలకేట్ అవుతుందా, తక్కువ కాస్ట్ అవుతుంది కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ మషిన్ అవర్స్ బేస్ యూజ్ చేసి మనం కన్నా ఓవర్ హెడ్స్ అనేది అలకేట్ చేసి ఆర్ రికవర్ చేస్తే ఏమవుతుంది ప్రోడక్ట్ బికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అవుతాయి, ప్రోడక్ట్ ఏకి తక్కువ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఇది కరెక్ట్ ప్రాసెస్సా కాదు కదా. సో అందుకనేసి మనము ఒక న్యూ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. ఆ సిస్టమ్ ఏదైనా అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఎప్పుడైనా సరే ఒక న్యూ టెక్నిక్ కానీ న్యూ సిస్టమ్ కానీ ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వస్తుంది నాన్న అంటే ఎప్పుడైతే ఓల్డ్ సిస్టంలో ఏదైనా లూప్ హోల్స్ డ్రాబ్యాక్స్ ఉంటే ఒక న్యూ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఓల్డ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్ ఏం నాన్న దట్ ఈస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏమి అది సింగిల్ ఓవర్ హెడ్ రేట్ యూజ్ చేసి ఆర్ బ్లాంకెట్ రేట్ ఒకటి సింగిల్ బ్లాంకెట్ రేట్ యూజ్ చేసి ఓవర్ హెడ్స్ అనేది అలకేట్ చేస్తుంది. దేనికి కాస్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమన్నా అవ్వచ్చు అనమాట. అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏమన్నా అది సింగిల్ ఓవర్ హెడ్ రేట్ యూజ్ చేసి ఏం చేస్తుంది మన దగ్గర ఉన్న ఓవర్ హెడ్స్ అనేటి కాస్ట్ ఆబ్జెక్ట్స్కి అలకేట్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో అందుకనేసి దాన్ని రీప్లేస్ చేస్తా ఒక న్యూ సిస్టమ్ అనేది వచ్చింది. ఏం నాన్న అది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్? బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద ఏబిసి కాస్టింగ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి ఏమి తెలుసుకుందాం. ఫస్ట్ ఓవర్ హెడ్స్ ఆర్ ఆఫన్ అలకేటెడ్ యూజింగ్ సింగిల్ ఓవర్ హెడ్ రేట్. ఏదైతే ఓవర్ హెడ్స్ ఉన్నాయో
ఆ ఓవర్ హెడ్స్ ఎలా అలొకేట్ చేస్తున్నాం కాస్ట్ ఆబ్జెక్ట్స్కి యూజింగ్ సింగిల్ ఓవర్ హెడ్ రేట్, లైక్ లేబర్ అవర్స్ కానీ, మెషిన్ అవర్స్ కానీ, ఆర్ యూనిట్స్ కానీ. ఎప్పుడైతే సో అన్ని ప్రోడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ లేబర్ అవర్స్, ప్రోడక్ట్ బి మెషిన్ అవర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అప్పుడు సింగిల్ ఓవర్ హెడ్ రేటు, సింగిల్ ఓవర్ హెడ్ రేట్తో రికవర్ చేస్తూ ఉంటాం. ఓవర్ హెడ్స్ కరెక్ట్గా రికవర్ అవుతాయా, అక్యురేట్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుందా, అవ్వదు కదా. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అండ్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ కెనాట్ బి మేడ్. ఏంది వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటే, ఏ యాక్టివిటీస్ అయితే నీ ప్రోడక్ట్కి వాల్యూ అడిషన్ చేస్తాయో వాటిని ఏమంటాం, వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో కెమెరా ఈజ్ ఏ వాల్యూ అడిషన్. నువ్వు కెమెరా ఇన్బిల్ చేయడం మొబైల్లో, ఇట్ ఈస్ ఏ వాల్యూ అడిషన్. అదే మొబైల్లో రేడియో ఇన్బిల్ చేస్తే, నవ్ డేస్ రేడియో ఎవరు వాడుతున్నారు నాన్న, లేదు కదా, అది వాల్యూ అడిషన్ అవుతుందా, లేదు. సో ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఏం జరగదు నాన్న అంటే, ఏవి వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్, ఏవి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేం. ఎప్పుడైతే ఎక్కడైనా ఒక ప్రోడక్ట్ పైన రీవర్క్ జరిగింది, అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రకారం ఏం చేస్తారు నాన్న అంటే, ఆ రీవర్క్ కాస్ట్ టోటల్ కాస్ట్ కలిపేస్తారు. మేనేజ్మెంట్ అనే పర్సన్ ఏం చేయలేరు నాన్న అంటే, ఈ ఎందువల్ల కాస్ట్ అనేది పెరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయలేరు. ఈ రీవర్క్ కాస్ట్ మనం అవాయిడ్ చేయొచ్చా, అవాయిడ్ చేయలేమా అనేది తెలియాలంటే ఫస్ట్ రీవర్క్ కాస్ట్ ఎంత అయిందో తెలియాలి కదా. సో టోటల్ కాస్ట్తో కలిసిపోయి ఉంటుంది, నువ్వేం చేయలేవు, ఫైండ్ అవుట్ అనేది చేయలేవు. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఫెసిలిటేట్ ద కంట్రోల్ ఓవర్ దోస్ యాక్టివిటీస్ విచ్ కాజ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రకారము ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ ప్రోడక్ట్ కానీ, ఆర్ ఏ యాక్టివిటీ కానీ నీకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ అనేది రైజ్ అయ్యేదానికి కారణం అనేది కనుక్కోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది 50,000 పెరిగిపోయింది, ఓకేనా. ఆ 50,000 నువ్వేం చేస్తావు, అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రకారం అయితే అన్ని ప్రోడక్ట్స్కి ఈక్వల్గా పనిచేస్తావు. అన్ని ప్రోడక్ట్స్కి ఆర్ అన్ని డిపార్ట్మెంట్స్కి నువ్వేం చేస్తావు అంటే ఈక్వల్గా షేర్ చేస్తావు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెంట్ వచ్చింది ఎందువల్ల పెరిగింది నాన్న అంటే, ప్రోడక్ట్ ఏ వచ్చింది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎక్స్ట్రా రూమ్ కావాల్సి వచ్చింది, అందుకనేసి రెంట్ అనేది 50,000 పెరిగింది. ఇది అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఏం జరగదు, ఫైండ్ అవుట్ అనేది చేయలేము. ఎందుకు, మనం కాస్టింగ్ అనేది సింగిల్ ఓవర్ హెడ్ రేట్స్తో, ఏదైతే ఓవర్ హెడ్ కాస్ట్ ఉందో దాన్ని ఏం చేస్తున్నాం, సింగిల్ ఓవర్ హెడ్ రేట్తో అలొకేట్ చేస్తున్నాం కాబట్టి, ఎందువల్ల ఏ యాక్టివిటీ వల్ల కాస్ట్ పెరిగింది అనేది మనం ఏం చేయలేం, ఫైండ్ అవుట్ అనేది చేయలేమన్నమాట. ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫర్ నాట్ ట్రేస్డ్ టు ద ప్రోడక్ట్. ఏదైతే ఇండైరెక్ట్ కాస్ట్ ఉందో లైక్ సూపర్విజన్ ఎక్స్పెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, ఇవన్నీ అక్యురేట్గా ప్రోడక్ట్కి ట్రేస్ అనేది అవ్వవు అనమాట. సో ఎలా, ఎంత అమౌంట్ అయితే అవి కన్జ్యూమ్ అయ్యాయో అంత అమౌంట్ మనము దానికి ఇవ్వము. సో సమ్టైమ్స్ ఎక్కువ కాస్ట్ అనేది చేయొచ్చు, సమ్టైమ్స్ తక్కువ కాస్ట్ అనేది అలకేట్ అనేది చేయొచ్చు అనమాట. దేర్ ఇనెబిలిటీ టు గివ్ అక్యురేట్ ప్రోడక్ట్ కాస్టింగ్ మల్టిపుల్ ప్రొడక్షన్. ఎప్పుడైతే ఒక బిజినెస్ వచ్చింది మోర్ దాన్ 2-3 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, అప్పుడు నువ్వు ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది అక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయలేవు. ఎందుకు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఒక ప్రోడక్ట్ లేబర్స్ యూజ్ చేస్తుంది, ఒక ప్రోడక్ట్ మషిన్ అనేది యూజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు ఓవర్ హెడ్ సరిగా అలకేట్ చేయలేదు, ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ కూడా ఏమైపోతుంది, సరిగా రాదు కదా. సో నువ్వు ఎప్పుడైతే టోటల్ కాస్ట్ కరెక్ట్గా లేదో ప్రైస్ కూడా కరెక్ట్గా ప్లేస్ చేస్తావు నానా, లేదు కదా. దే రిలయన్స్ ఆన్ ఆర్బిటరీ రేదర్ దాన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. సో యాజ్ పర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఏదో ఒక బేస్ యూజ్ చేసి నువ్వేం చేస్తున్నావు, అలకేట్ చేసేస్తున్నావు. బట్ ఏం చెక్ చేయడం లేదు, అది ఎందువల్ల ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ రైజ్ అయ్యింది, దాని కాజ్ ఏమి, రీజన్, ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ రైజ్ అవ్వడానికి రీజన్ ఏమనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయడం లేదు. సో కాస్ట్ ఉందా, దాన్ని ఏం చేస్తున్నావు, జస్ట్ అలకేట్ చేసేస్తున్నావు అంతే. ఫెయిల్యూర్ టు అనలైజ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో నువ్వు యాజ్ పర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ మాత్రమే ఏం చేస్తావు, అలకేట్ చేస్తావు. ఏదైతే అడ్మినిస్ట్రేషను, నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువ ఎంఫసిస్ అనేది పెట్టమన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు ఓన్లీ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది అలకేట్ చేస్తున్నావు, ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇక నువ్వేం పట్టించుకోవడం లేదు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కానీ పట్టించుకోవడం లేదు. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కాస్టే కదా. ది ట్రెడిషనల్ ఫిక్స్డ్ versus variable cost split is often unrealistic since a business grows they often become more complex. ఇక్కడ ఏం నాన్న దీని మీనింగ్ అంటే, నువ్వు బిజినెస్లో ఎప్పుడైతే కాంప్లెక్సిటీ పెరుగుతుందో అన్ని కాస్ట్కి నువ్వు ఫిక్స్డ్ ఏది వేరియబుల్ ఏది అని సెగ్రిగేట్ చేయలేకపోవచ్చు, ఓకేనా. సమ్టైమ్స్ అన్ని కాస్ట్లు ఫిక్స్డ్
వేరియబుల్గా మనం ఏం చేయలేము, సెగ్రిగేట్ అనేది చేయలేము. సమ్టైమ్స్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది కంబైన్డ్గా ఉంటాయి, నథింగ్ బట్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఉన్నాయి, సమ్ శాలరీస్ వచ్చింది బేస్డ్ ఆన్ సేల్స్. నువ్వు సేల్స్ ఎక్కువ చేస్తే శాలరీస్ కూడా ఎక్కువ పే చేస్తాం. ఇలాంటి టైంలో ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనేది ఏమన్నా అంటే సరిగా కాస్ట్ని వచ్చింది అలొకేట్ చేయలేదు. ఓకేనా. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్ ఆర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఈ డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ వచ్చిన సిస్టమ్ ఏమన్నా యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాజ్ పర్ ఏబిసి మెథడ్ ఆఫ్ కాస్టింగ్, what it says, product don't directly consume the cost, they consume the activities and the activities consume the cost. ఏంది యాక్టివిటీస్ అంటే ఆర్డరింగ్ ఈజ్ ఏ యాక్టివిటీ, ఓకేనా. మషినింగ్ ఈజ్ ఏ యాక్టివిటీ, మెషిన్ సెటప్ ఈజ్ ఏ యాక్టివిటీ. సో ప్రోడక్ట్ ఎప్పుడు కాస్ట్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయదు, ప్రోడక్ట్ ఏం కన్జ్యూమ్ చేస్తుంది, యాక్టివిటీస్ని కన్జ్యూమ్ చేస్తుంది. యాక్టివిటీస్ వచ్చింది ఏం కన్జ్యూమ్ చేస్తాయి నాన్న అంటే కాస్ట్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో దట్ ఫస్ట్ కాస్ట్ వచ్చిందే దేనికి అలకేట్ చేయాలి మనము, యాక్టివిటీస్కి అలకేట్ చేయండి. ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ ద యాక్టివిటీ కాస్ట్, ఈచ్ యాక్టివిటీ కాస్ట్, ఆ యాక్టివిటీ కాస్ట్ని తీసుకొని వచ్చి దేనికి అలకేట్ చేయాలన్నా ప్రోడక్ట్స్ ఆర్ కాస్ట్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ కాస్ట్ డ్రైవర్. So we do not simply divide the total cost over products. Instead, we identify the activities needed to make the product. సో ఏ యాక్టివిటీస్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మేక్ చేసేదానికి అవుతున్నాయో మనం ఏం చేయాలా, ఐడెంటిఫై చేయాలి. లైక్ సెటప్ కానీ, ఆర్డరింగ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలా, కాస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్. ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ ద యాక్టివిటీస్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలన్నా కాస్ట్ ఆఫ్ ద ఈచ్ యాక్టివిటీ. నెక్స్ట్ అసైన్ ద కాస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ టు ప్రొడక్ట్స్ యూజింగ్ కాస్ట్ డ్రైవర్ రేట్. సో ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టము ఎందుకు సరిపోతున్నానా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ అన్ని మనం ఏం చేసాం, డిస్కస్ చేసాం. ఓవర్ హెడ్స్ ఆర్ అలొకేటెడ్ యూజింగ్ సింపుల్ బేస్ లైక్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఆర్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఎప్పుడైతే ఈచ్ ప్రోడక్ట్ వచ్చింది డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ యూస్ అవుతుందో అప్పుడు ఏమైపోతుంది, సింగిల్ బ్లాంకెట్ రేట్ అనేది యూస్ఫుల్ అవ్వదు, కరెక్ట్ కాస్టింగ్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేయలేమన్నమాట. దిస్ ఈజ్ నాట్ అక్యురేట్ బికాస్ నాట్ ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ రిసోర్సెస్ ద సేమ్ వే. సో ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ ఎక్కడ మన బిజినెస్లో అన్ని ప్రోడక్ట్స్ సేమ్ ప్రాసెస్, సేమ్ రిసోర్సెస్, ఓకేనా, సేమ్ మెటీరియల్ అనేది యూజ్ చేయదు, ఓకేనా. సో అలాంటప్పుడు నువ్వు ఏదైతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నావు, మెటీరియల్స్ కానీ యాక్టివిటీస్ కానీ, ఆ యాక్టివిటీస్ వైజ్ నువ్వేం చేయాలా, కాస్ట్ అనేది సెగ్రిగేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక కంపెనీలో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ బి. ఏ వచ్చిందే 15 lakhs ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తుంది, బి వచ్చిందే 25 lakhs ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అదే కంపెనీలో ఓవర్ హెడ్స్ టోటల్ ఏకి యాజ్ వెల్ యాజ్ బికి ఎన్ని ఓవర్ హెడ్స్ పెట్టాం నాన్న అంటే 20 lakhs పెట్టాం. ఇప్పుడు 20 lakhs ఎవరికి ఇవ్వాలా, ఏకి ప్రపోర్షనేట్గా షేర్ చేయాలా, బికి ప్రపోర్షనేట్గా షేర్ చేయాలి. ఎందుకు, టు ఫైండింగ్ అవుట్ ద ప్రోడక్ట్ కాస్ట్. ఒక ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయిందని కనుక్కుంటేనే మనం ఏం చేయొచ్చు, ప్రైస్ అనేది ఫిక్స్ చేయొచ్చు. ఈ ప్రైస్ ఫిక్సేషన్ చేసేదానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఓవర్ హెడ్స్ వచ్చిందే అపోర్షన్ చేయాలి. అపోర్షన్ చేసేదానికి మనం ఏం బేస్ యూజ్ చేస్తున్నాం నాన్న అంటే డైరెక్ట్ రా మెటీరియల్, వాల్యూ ఆఫ్ డైరెక్ట్ రా మెటీరియల్. సో ఇప్పుడు ఏకి ఎంత వస్తుంది, 20 lakhs ఇంటూ 15 డివైడెడ్ బై 40, ఏ షేర్ ఎంత వచ్చింది నాన్న 7.5 lakh. నెక్స్ట్ బికి 20 ఇంటూ 25 డివైడెడ్ బై 40 ఎంత వచ్చింది నాన్న 12.5 lakhs. సో ఇలా ఏం చేస్తాం, ఏకి వచ్చిందే టోటల్ ఓవర్ హెడ్స్లో నుంచి 7.5 lakhs ఓవర్ హెడ్స్ వచ్చింది ఏకి ఇచ్చేస్తాం, 12.5 lakhs ఓవర్ హెడ్స్ వచ్చిందే బికి ఇచ్చేస్తాం. బట్ ఇఫ్ ద ప్రొడక్ట్ బి యూజెస్ మోర్ మెషిన్స్, సెటప్స్ అండ్ పవర్, then 12.5 lakhs might still be less than the real overheads it consumed. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ హెడ్స్ వచ్చింది దేనివల్ల వచ్చాయినా అంటే సెటప్ కానీ, మషిన్స్ కానీ, పవర్ వల్ల కానీ, వీటి వల్ల ఓవర్ హెడ్స్ అనేది రైజ్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు మిషన్ బి వచ్చింది, ఏదైతే ప్రోడక్ట్ బి ఉందో ఆ ప్రోడక్ట్ బి సెటప్, మిషన్స్ యాజ్ వెల్ యాజ్ పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అలాంటప్పుడు 12.5 lakhs కూడా దాని షేర్కి తక్కువే అవుతుంది. నువ్వు ఎక్కువ కన్జ్యూమ్ చేసేటప్పుడు నీకు అమౌంట్ కూడా నేనేమి ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ లైక్ దిస్, మనం అందరం ఏం చేసాం నాన్న అంటే హోటల్కి వెళ్ళాం తినేదానికి, ఓకేనా.
తినేదానికి వెళ్ళినాము, కొంతమంది వెజ్ ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ ఉన్నారు. ఓకేనా? సో అందరం తినేసినాం, ఫైనల్గా బిల్ వచ్చింది. ఓకేనా? ఏమనుకున్నామంటే అందరికీ షేర్ చేయాలా అనుకున్నాం. ఓకేనా? అందరూ కొందరు వచ్చింది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు, కొందరు వచ్చింది లైట్గానే తీసుకున్నారు. ఒక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ ఏం చేసినారన్న అంటే జస్ట్ ఓన్లీ వాటర్ ఆర్ ఒక కూల్ డ్రింక్ దాకా ఖాళీగా కూర్చొని ఉన్నారు, డైటింగ్ అనో ఫాస్టింగ్ అనేసి. ఓకేనా? ఇప్పుడు తిన్న వాళ్ళకి వచ్చింది షేర్ ఇవ్వాలా, వాళ్ళకి ఎంతైతే వాళ్ళ షేర్ వచ్చిందో అంతే ఇవ్వాలి కదా. అందరికీ బిల్ వేసాం, ఈక్వల్గా షేర్ చేసాం. ఇప్పుడు ఎవరైతే ఖాళీగా వచ్చి కూర్చొని అక్కడ కూల్ డ్రింక్ తాగారో ఆ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను తినింది లేదు, పట్టింది లేదు, అయినా నేను బిల్లు కట్టాల్సి వచ్చింది, మీతో పాటునే బిల్లు కట్టాల్సి వచ్చింది కదా. ఎస్ ఆర్ నో? సో ఇలా అనమాట. సో అది అబ్జార్ప్షన్ కాస్టింగ్. మనం ఏదైతే ఇప్పుడు షేర్ చేసామో ఈక్వల్గా షేర్ చేసామో అదేమవుతుంది, అబ్జార్ప్షన్ కాస్టింగ్. అలా కాదు, నువ్వు ఏదైతే ఆర్డర్ చేస్తావో దానికి నువ్వు బిల్ పే చేయి, నేను ఏదైతే ఆర్డర్ చేసుకుంటానో నా బిల్ నేను పే చేసుకుంటా. లైక్ మనం క్యాంటీన్లో పోయి తీసుకున్నట్టు. ఇప్పుడు క్యాంటీన్లో పోయి మన కుర్కురేలు, కూల్ డ్రింక్లు ఇవి తాగుతాం. ఓకేనా? అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తారా? ఇంటర్వెల్ ఎంతమంది వచ్చి తీసుకున్నారు, సో ఇంత అమౌంట్ ఆఫ్ కాస్ట్కి కొన్నారు డివైడెడ్ బై ఇంత అమౌంట్ ఆఫ్ పీపుల్ కొన్నారు అనేసి మనకి ఏమన్నా ఈక్వల్గా షేర్ చేస్తామా? లేదు కదా. ఎవరైతే ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేస్తారో అంత అమౌంట్ ఆఫ్ షేర్ అనేది వాళ్ళు పే చేసుకోవాలి. ఇదేమవుతుంది, ఏబిసి కాస్ట్. ఓకేనా? సో హోటల్లో పోయి మనం తినేసిన తర్వాత అందరికీ ప్రపోర్షనేట్గా ఈక్వల్ షేర్ చేస్తే అదేమవుతుంది, అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద ట్రెడిషనల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ అలొకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తున్నారు నాన్న, ఇంజనీర్స్ వచ్చింది ఒక రీసెర్చ్ చేశారు. ఇంజనీర్స్ వచ్చింది రీసెర్చ్ చేసి మెటీరియల్ బి వచ్చింది, మెటీరియల్ కాస్ట్ ఫర్ ద బి వచ్చింది, ఏం జరిగింది అంటున్నానా, తక్కువ కాస్ట్ కొంటున్నాం అని చెప్పారు. మెటీరియల్ కాస్ట్ ఆఫ్ బి వచ్చింది ఏమైపోయింది, తగ్గిపోయింది మార్కెట్లో ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల. ఓకేనా? నా టోటల్ డైరెక్ట్ మెటీరియల్ ఎంతకు వచ్చేసింది, మెటీరియల్ బి వచ్చిందే 22,50,000, మెటీరియల్ ఏ సేమ్ అదే కాస్ట్ ఉంది, ఎంత ఉంది, 15 lakhs ఉంది. ఇప్పుడు ఎలా వస్తుంది ఓవర్ హెడ్ షేర్స్, 20 lakhs ఇంటూ 15 డివైడెడ్ బై 37,50,000 ఎంత వస్తుంది, 8 lakhs వస్తుంది. నెక్స్ట్ 20 lakhs ఇంటూ 22,50,000 డివైడెడ్ బై 37,50,000 ఎంత వస్తుంది, 12 lakhs. ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏ కోసం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెషిన్ అవర్స్ ఏమైనా వాడామా, ఏ కోసం ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెటప్స్ ఏమైనా వాడామా? లేదు కదా. బి మెటీరియల్ ప్రైస్ తగ్గిపోతే ఏ షేర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఏమైపోయినాయి, పెరిగిపోయినాయి. ఇంతకుముందు చూస్తే ఏ షేర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత, 7.5 lakhs. ఇప్పుడు ఏ షేర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత, 8 lakhs. ఇక్కడ ఏమైనా ప్రొడక్షన్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయిందా, మెషిన్ అవర్స్ ఏమైనా ఎక్కువ కన్జ్యూమ్ చేసామా, సెటప్స్ ఏమైనా ఎక్కువ కన్జ్యూమ్ చేసామా? ఏం జరగల. జస్ట్ మెటీరియల్ బి ప్రైజెస్ వచ్చిందే తగ్గినాయి, దానివల్ల ఏ షేర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఏమైపోయినాయి, పెరిగిపోయాయి. నువ్వు ఏ తప్పు చేయకన్నా కూడా నువ్వు శిక్ష చూపిస్తున్నావు అంతే. సో ఇలా ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్ ఏమవుతుంది నాన్న, మనల్ని మిస్లీడ్ అనేది చేస్తుంది ఎక్కడ, ప్రోడక్ట్ కాస్టింగ్లో. అందుకనేసి మనం ఏం చేసాం నాన్న అంటే ట్రెడిషనల్ కాస్టింగ్ నుంచి ఏబిసి కాస్టింగ్కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసి కాస్టింగ్ ప్రకారం కాస్ట్, there is two types of cost, direct cost to indirect cost. What is direct cost? A direct cost is a cost which is directly attributable or identifiable in the cost object. సో మనం డైరెక్ట్గా అలకేట్ చేయొచ్చు ఆర్ ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి, సో ఎప్పుడైనా డైరెక్ట్ కాస్ట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా అలకేట్ చేసేస్తాం. దేనికి, కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, నథింగ్ బట్ కాస్ట్ ఆబ్జెక్ట్. సో మొత్తం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నాన్న అంటే ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ నథింగ్ బట్ ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ని అలకేట్ కాదు, అపోర్షన్ చేయాలి. ఏం చేయాలా, అపోర్షన్ చేయాలి. ఈ అపోర్షన్ చేసేదానికి మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏమన్నా, ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టము, ఏబిసి కాస్టింగ్. ఓకేనా? సో నువ్వేం చేయలేవు, ఇండైరెక్ట్ కాస్టింగ్ డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్కి ఇచ్చేయలేవు. ఓకేనా? షేర్ ఇవ్వాలా. ఆ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నా అంటే ఏదో ఒక బేస్ తీసుకొని ఆ బేస్ ప్రకారం మనం ఏం చేస్తాం, షేర్ అనేది చేస్తాం. ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్ ప్రకారము వాల్యూమ్ బేస్డ్ అలొకేషన్. యాజ్ పర్ ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టము ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఎలా అలొకేట్ చేస్తాం నాన్న, త్రూ వాల్యూమ్ బేస్డ్, లైక్ లేబర్ అవర్స్ కానీ మెషిన్ అవర్స్ కానీ యూనిట్స్.
యాజ్ పర్ ఏబిసి కాస్టింగ్ మనము ఈ ఓవర్ హెడ్ కాస్ట్ని ఎలా అలొకేట్ చేస్తాం నాన్న అంటే యూజింగ్ కాస్ట్ డ్రైవర్, బేస్డ్ ఆన్ కాస్ట్ డ్రైవర్. ఏంది కాస్ట్ డ్రైవరు? కాస్ట్ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డ్రైవ్స్ ద కాస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ఫ్రమ్ యాక్టివిటీస్ టు కాస్ట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం యాక్టివిటీ కాస్ట్ ఉంది, అది ఎవరికి ఇచ్చేయాలా? ప్రోడక్ట్స్కి ఇచ్చేయాలా. ప్రోడక్ట్స్కి ఇచ్చేయాలంటే డైరెక్ట్గా ఇచ్చేయలేం కదా, ఏదో ఒక బేస్ యూజ్ చేయాలి కదా. ప్రపోర్షన్గా షేర్ చేసేదానికి ఏదో ఒక బేస్ యూజ్ చేయాలి కదా. ఆ బేస్ని ఏమంటాం నాన్న? కాస్ట్ డ్రైవర్ అంటాం. కాస్ట్ డ్రైవర్ వచ్చింది యాక్టివిటీ కాస్ట్ని కాస్ట్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేసేదానికి, ఓకేనా, యూజ్ అయ్యే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. దట్స్ ఇట్. ప్రపోర్షనేట్గా మనము ఏం చేసేదానికి, అలొకేట్ చేసేదానికి యూజ్ అయ్యేదే కాస్ట్ డ్రైవర్. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కానీ, నెంబర్ ఆఫ్ సెటప్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాయింట్స్ కానీ, ఇవన్నీ ఉంటే ఏమంటాం నాన్న అంటే వీటిని కాస్ట్ డ్రైవర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ, ఫస్ట్ వన్ యాక్టివిటీ. వాట్ ఈస్ అన్ యాక్టివిటీ? Activity is nothing but an aggregate of closely related tasks having some specific function which are used for completion of a goal or objective. Okay, activity is nothing but a function or aggregate of closely related tasks like receptionist, telephone bill, ఓకేనా, నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. వీటిలన్నిటినీ కనుక మనం ఏం చేస్తాం నాన్న? ఒక యాక్టివిటీగా తీసుకొని వస్తాం. ఏమా యాక్టివిటీ? రిసెప్షన్ యాక్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే దీంట్లో ఏమేమి కాస్ట్లు పెట్టింటాం? కస్టమర్ దగ్గర నుంచి ఏదైతే ఆర్డర్ వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాన్ని రికార్డ్ చేయడము, కస్టమర్ ఆర్డర్ని ప్రాసెస్ చేయడం, కస్టమర్కి డెలివరీ చేయడం, ఇవంతా ఏమొస్తాయి నాన్న? కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఓకేనా. దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ. యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఫంక్షన్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ టాస్క్స్. రిసోర్సెస్, ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేసేదానికి మనం ఏమేమైతే థింగ్స్ యూజ్ చేస్తామో, ఏమేమైతే రిసోర్సెస్ యూజ్ చేస్తామో వాటిలన్నిటిని ఏమంటాం నాన్న? రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ అన్ యాక్టివిటీ ఆర్ ఫ్యాక్టర్స్ హెల్పింగ్ ఇన్ యాక్టివిటీస్. ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేసేదానికి మనకు ఏమేమైతే యూస్ఫుల్ అవుతాయో వాటిలన్నిటిని మనం ఏమంటాం నాన్న అంటే రిసోర్సెస్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షన్ ఉంది, రిసెప్షన్ ఈజ్ అన్ యాక్టివిటీ. దాంట్లో ఏమేమి రిసోర్సెస్ కావాలా? టెలిఫోన్ కావాలా, ఓకేనా. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ కావాలా, సమ్ డెస్క్ కావాలా, ఒక స్పేస్ కావాలా, ఓకేనా. ఇంకా స్టేషనరీస్ కావాలా. వీటిలన్నిటినీ ఏమంటాం నాన్న? రిసోర్సెస్. కాస్ట్, కాస్ట్ అంటే ఏమి? అమౌంట్ పెయిడ్ ఫర్ ద రిసోర్సెస్. మనం రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసామా? ఆ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసిన దానికి మనం ఏం పే చేయాలా? కాస్ట్ పే చేయాలా. ఆ కాస్ట్ని ఏమంటాం నాన్న మనము? రిసోర్స్ కాస్ట్. లైక్ రిసెప్షనిస్ట్కి ఏం పే చేస్తాము? శాలరీస్. రిసెప్షనిస్ట్కి ఏం పే చేస్తాం నాన్న? శాలరీస్. స్టేషనరీ ఐటమ్స్కి ఏం పే చేస్తాము? కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ స్టేషనరీ ఆర్ పెన్ కాస్ట్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్. ఇవంతా ఏమవుతాయి నాన్న అంటే కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్. కాస్ట్ ఆబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పా. ఏంది కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే? నువ్వు దేనికైతే కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు అదే ఏమవుతుంది నాన్న అంటే కాస్ట్ ఆబ్జెక్ట్. సో ఏదైతే మన కాస్ట్ డిటర్మినేషన్ కావాలో, దేనికైతే పర్ యూనిట్ కాస్ట్ అనేది డిటర్మైన్ చేయాలో అదేమవుతుంది నాన్న? కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్ రెఫర్స్ టు అన్ ఐటమ్ ఫర్ విచ్ కాస్ట్ మెజర్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దేనికైతే కాస్ట్ మెజర్మెంట్ కావాలో దాన్ని ఏమంటాం నాన్న అంటే కాస్ట్ ఆబ్జెక్ట్. ఏ ప్రోడక్ట్ అన్నా అవ్వచ్చు, అరే సర్వీస్ అన్నా అవ్వచ్చు, అరే కస్టమర్ అన్నా కూడా అవ్వచ్చు. ఏదైనా ఏమవుతుంది నాన్న అంటే కాస్ట్ ఆబ్జెక్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ పూల్. కాస్ట్ పూల్, నువ్వు డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ పెట్టేసి ఉంటావు, ఓకేనా. అవన్నీ పూల్ చేసి ఒక పర్టికులర్గా ఇది ఈ ఎక్స్పెన్స్ అని చెప్తే అదేమవుతుంది నాన్న? కాస్ట్ పూల్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిసెప్షన్లో ఏం పెట్టావు? రిసెప్షనిస్ట్ శాలరీ, స్టేషనరీ పెట్టావు, ఓకేనా. సమ్ అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ పెట్టావు, ఓకేనా. ఇంకా ఏదో ఎక్స్పెన్సెస్ పెట్టావు. ఇవన్నిటిని పూల్ చేసి మనం ఏమంటాం? రిసెప్షన్ కాస్ట్ అంటాం, ఓకేనా. ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మనము పూల్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తే అదేమవుతుంది నాన్న? కాస్ట్ పూల్,
ఒక పర్టికులర్ యాక్టివిటీ కోసం నువ్వు ఎంతైతే కాస్ట్ పెట్టావో దాన్నంతా ఏం చేస్తాం నాన్న మనము కాస్ట్ పూల్ చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకొని వచ్చి ఒక పర్టికులర్ యాక్టివిటీ కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఏం చేస్తాం కంబైన్ చేస్తాం. కాస్ట్ పూల్ ఈజ్ ఏ టర్మ్ యూజ్డ్ టు ఇండికేట్ గ్రూపింగ్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. ఇక్కడ ఏం చేస్తాం ఒక యాక్టివిటీ పైన పెట్టిన కాస్ట్ అంతా మనం ఏం చేస్తాం గ్రూపింగ్ చేస్తాం. సో కాస్ట్ పూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ టోటల్ కాస్ట్ ఆఫ్ అన్ పర్టికులర్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ కాస్ట్ డ్రైవర్. సో ఏం చెప్పా ఏదైతే కాస్ట్ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డ్రైవ్స్ ద కాస్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ టు కాస్ట్ ఆబ్జెక్ట్. ఒక కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ ఉంది, దాన్ని తీసుకొని ఎవరికి అలకేట్ చేయాలా కాస్ట్ ఆబ్జెక్ట్, గూడ్స్కి కానీ సర్వీసెస్కి కానీ మనం ఏం చేయాలా అలకేట్ చేయాలా. ఈ అలకేట్ చేసేదానికి మనం ఏమైతే బేస్గా యూజ్ చేస్తామో దాన్ని ఏమంటాం నాన్న కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ ఆర్ ద బేసిస్ ఆఫ్ చార్జింగ్ ద కాస్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ టు కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ డ్రైవర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రేస్ అవుట్ cost to product by using the measurement of resources consumed by each activity. So each product ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ కన్జ్యూమ్ చేసిందో అంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది మనం ఏం చేస్తాం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సెగ్రిగేట్ చేస్తాం ఆర్ ప్రపోర్షనేట్గా ఇచ్చేస్తాం. ఆ ప్రపోర్షనేట్గా ఇచ్చేదానికి మనం ఏదైతే బేస్ యూజ్ చేస్తామో ఆ బేస్ని ఏమంటాం నాన్న కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ కాస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ 2 టైప్స్ నాన్న. ఈ కాస్ట్ ఆబ్జెక్ట్స్ ఎన్ని టైప్స్ 2 టైప్స్. రిసోర్స్ కాస్ట్ డ్రైవరు, యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్. ఎక్స్పెన్సెస్ అంతా మనం పూల్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం యాక్టివిటీ కాస్ట్ అని చెప్తున్నాం కదా. డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ పెట్టావు, అన్నిటిని మనం ఏం చేస్తున్నాం ఒక పూల్ చేస్తున్నాం, ఓకేనా, ఒక గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ చేసి దాన్ని ఏమంటాను యాక్టివిటీ కాస్ట్ అంటున్నాం. ఈ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని పూల్ చేసేదానికి యూజ్ అయ్యేది ఏది నాన్న రిసోర్స్ కాస్ట్ డ్రైవర్. చెప్పింది అర్థమైందా. మెజర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రిసోర్సెస్ కన్జ్యూమ్డ్ బై అన్ యాక్టివిటీ. ఈ రిసోర్స్ కాస్ట్ డ్రైవర్ ఏం చెప్తుంది నాన్న అంటే ఒక యాక్టివిటీ ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసింది అని చెప్పేది ఏమవుతుంది రిసోర్స్ కాస్ట్ డ్రైవర్. యూజ్ టు ట్రేస్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ. రిసోర్స్ కాస్ట్ డ్రైవర్ దేనికి యూజ్ చేస్తాం నాన్న అంటే టు ట్రేస్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్. సో యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ దేనికోసం యూజ్ చేస్తాం ఇప్పుడు మనం యాక్టివిటీ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఏం చేయాలా కాస్ట్ ఆబ్జెక్ట్కి ప్రపోర్షనేట్గా సెగ్రిగేట్ చేయాలి. ఈ సెగ్రిగేట్ చేసేదానికి యూజ్ చేసేది ఏంటన్నా కాస్ట్ డ్రైవర్. మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ డిమాండ్ ప్లేస్డ్ ఆన్ యాక్టివిటీ బై కాస్ట్ ఆబ్జెక్ట్. ఒక యాక్టివిటీ పైన కాస్ట్ ఆబ్జెక్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ డిమాండ్ కానీ ఆర్ ఫ్రీక్వెన్సీ కానీ పెట్టింది ఆర్ ఒక యాక్టివిటీలో ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ని ఈ పర్టికులర్ కాస్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందే కన్జ్యూమ్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేసేది ఏదైనా కాస్ట్ డ్రైవర్. యూజ్ టు అప్రోషన్ కాస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ టు ద కాస్ట్ ఆబ్జెక్ట్. ఈ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ ఎందుకోసం యూజ్ చేస్తాం నాన్న అంటే యాక్టివిటీ కాస్ట్ని ప్రపోర్షనేట్గా ఎవరికి అపోర్షన్ చేసేదానికి కాస్ట్ ఆబ్జెక్ట్కి అపోర్షన్ చేసేదానికి యూజ్ చేస్తాం నాన్న. సో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ పెడతాం. యూజింగ్ రిసోర్స్ కాస్ట్ డ్రైవర్ ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని గ్రూప్ చేస్తాం ఎలా యాక్టివిటీ వైజ్, యాక్టివిటీ ఏ, యాక్టివిటీ బి, యాక్టివిటీ సి. ఓకేనా. సో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం యాక్టివిటీ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈ యాక్టివిటీ కాస్ట్ని తీసుకొని వచ్చి దేనికి ఇస్తాం కాస్ట్ ఆబ్జెక్ట్కి ఇస్తాం. బేస్డ్ ఆన్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ యూజ్ చేసి యాక్టివిటీ కాస్ట్ అంతా కాస్ట్ ఆబ్జెక్ట్ ప్రోడక్ట్ ఏకి ఎంత, ప్రోడక్ట్ బికి ఎంత, ప్రోడక్ట్ సికి ఎంత, ప్రోడక్ట్ డికి ఎంత అనేది మనం ఏం చేస్తాం సెగ్రిగేట్ అనేది చేసేస్తాం. దిస్ ఈస్ ద యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. స్టెప్స్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఐడెంటిఫై ద చూసన్ కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. ఫస్ట్ మన ప్రోడక్ట్ ఏంది ఆర్ మన సర్వీస్ ఏమి ఆర్ కస్టమర్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రిలేట్ ద రిసోర్సెస్ టు యాక్టివిటీ. యూజింగ్ ద రిసోర్స్ కాస్ట్ డ్రైవర్ నువ్వేం చేయాలా ఏ రిసోర్సెస్ ఏ యాక్టివిటీస్ కోసం పెట్టామనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆర్ రిలేట్ చేయాలి. ఏ రిసోర్సు ఏ యాక్టివిటీ కోసం పెట్టాం, ఏ కాస్ట్ ఏ యాక్టివిటీ కోసం పెట్టాం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆ కాస్ట్ని ఏం చేయాలా పూల్ చేయాలి ఆర్ ఫైండ్ అవుట్ ద కాస్ట్ అకార్డింగ్ టు ద యాక్టివిటీ వైజ్. యాక్టివిటీ వైజ్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఐడెంటిఫై ద కాస్ట్ డ్రైవర్. ఈచ్ యాక్టివిటీకి దానికి సంబంధించిన కాస్ట్ డ్రైవర్ ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ మిషనింగ్ ఉంది, దాని కాస్ట్ డ్రైవర్ ఏమవుతుంది మిషన్ హవర్స్. మెషిన్ సెటప్ ఉంది, దానికి కూడా ఏమవుతుంది నెంబర్ ఆఫ్ సెటప్స్.
ఓకేనా. రెంట్ ఉంది, దానికి ఏమవుతుంది, ఏరియా స్క్వేర్ ఫీట్ ఈస్ ద కాస్ట్ డ్రైవర్. ఇలా ఏం చేయాలా, నువ్వు ఈచ్ యాక్టివిటీకి కాస్ట్ డ్రైవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్యాలిక్యులేట్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ రేట్. యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ రేటు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద కాస్ట్ డ్రైవర్. టోటల్ కాస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద కాస్ట్ డ్రైవర్. టోటల్ కాస్ట్ డ్రైవర్ వాల్యూమ్ ఎంత అనేది చేస్తే నీకేమొస్తుంది నాన్న, కాస్ట్ డ్రైవర్ రేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ యూజింగ్ ద కాస్ట్ డ్రైవర్ రేట్ యాక్టివిటీ కాస్ట్ని ఎవరికి అపోర్షన్ చేస్తాం నాన్న, కాస్ట్ ఆబ్జెక్ట్కి వచ్చిందే అపోర్షన్ చేసేస్తాం. ఇక్కడ కొన్ని యాక్టివిటీ కాస్ట్ విత్ డ్రైవర్స్ అనేది ఇచ్చాం. మషినింగ్ కాస్ట్ ఏం యూజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్. అసెంబ్లింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అసెంబుల్డ్. ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. ప్యాకింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సేల్స్ కూడా యూజ్ చేస్తాం. డిస్పాచ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్. దిస్ ఈస్ ద కాస్ట్ డ్రైవర్స్. ఫస్ట్ ఓవర్ హెడ్స్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఎవరికి ఇస్తాం, యాక్టివిటీస్కి. యూజింగ్ రిసోర్స్ కాస్ట్ డ్రైవర్. యాక్టివిటీ ఇచ్చిన తర్వాత మనకేం తెలుస్తుంది, యాక్టివిటీ కాస్ట్ తెలుస్తుంది. ఈ యాక్టివిటీ కాస్ట్ని ఎవరికి ఇచ్చేస్తాం, ప్రోడక్ట్స్కి ఇచ్చేస్తాం. యూజింగ్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ రేట్. నెక్స్ట్ ట్రెడిషనల్ కాస్టింగ్ వైసెస్ ఏబిసి కాస్టింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. దట్ మీన్స్ ఎప్పుడు ట్రెడిషనల్ కాస్టింగ్ ఆర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ యూజ్ చేయొచ్చు, ఎప్పుడు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ యూజ్ చేయొచ్చు. సింగిల్ ప్రోడక్ట్ ట్రెడిషనల్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేయొచ్చునా, ఎప్పుడైతే బిజినెస్లో సింగిల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాం. ఎందుకు, నువ్వు ఏదైతే కాస్ట్ పెడుతున్నావో కాస్ట్ మొత్తం దేనికోసం పెడతావు, ఆ సింగిల్ ప్రోడక్ట్కే. నువ్వు ఏబిసి యూజ్ చేసినా ట్రెడిషనల్ కాస్టింగ్ యూజ్ చేసినా ఒకటే కాస్ట్ వస్తుంది. నువ్వు ఎంతైతే కాస్ట్ పెడుతున్నావు, ఓవర్ హెడ్ కాస్ట్ కానీ ఏ కాస్ట్ అయినా పెట్టి దేనికోసం పెడుతున్నావు, ఆ ఒక ప్రోడక్ట్కే కదా. ఏబిసి కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, వెన్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద బిజినెస్. ఎప్పుడైతే నువ్వు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నావో డిఫరెంట్ ప్రాసెసెస్ యూజ్ చేసి నువ్వు ఏమి యూజ్ చేయాలన్నా, ఏబిసి కాస్టింగ్. నారో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్. నారో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఓన్లీ ఒక ప్రోడక్టే బట్ చాలా తక్కువ వెరైటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు సోప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ సోప్లో కూడా 1 or 2 వెరైటీసే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాంటప్పుడు ట్రెడిషనల్ కాస్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో నువ్వు చాలా వెరైటీ ఆఫ్ సోప్స్, ఇప్పుడు పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వైడ్ వెరైటీ ఆఫ్ పెయింట్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కార్ ఉంది, కార్లో ఒకే వెరైటీ ప్రొడ్యూస్ చేస్తామా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు ఒక్కొక్క కంపెనీ. అలాంటప్పుడు నువ్వేం యూజ్ చేయాలనంటే ఏబిసి కాస్ట్. ఎందుకు నాన్న, ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం, ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ అనేది ఇంకర్ చేస్తాం. లేబర్ ఇంటెన్సివ్. ట్రెడిషనల్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామో, ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్. సో ఏదైతే మనం ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవంతా ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం నాన్న, యూజింగ్ లేబర్. సో ఏదైతే కాస్ట్ ఇంకర్ చేస్తాం ఓవర్ హెడ్ కాస్ట్, అదంతా ఎవరి కోసం పెడతాము, మోస్ట్లీ లేబర్ కోసమే పెడతాం. కాబట్టి నువ్వు లేబర్ అవర్స్ యూజ్ చేసి కాస్ట్ అనేది ఇచ్చేయచ్చు. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మషిన్స్. లేబర్ యూజ్ చేయకన్నా మషిన్స్ టెక్నాలజీ యూజ్ చేసి నువ్వు ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తావు అంటే ఏది యూజ్ చేయాలన్నా, ఏబిసి కాస్టింగ్. నో కాంపిటీషన్. ట్రెడిషనల్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామో ఎలాంటి కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ లేనప్పుడు నువ్వు ఏది పెడితే ప్రైస్ అదే ప్రైజ్. నీకు కాంపిటీషనే లేదు, నువ్వు ఎంత కాస్ట్ పెడితే ఎంత ప్రైస్ పెడితే అదే ప్రైస్ ఆఫ్ ద గుడ్. సో ఖచ్చితంగా నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి, యు ఆర్ ద మొనోపోలీ కాబట్టి నువ్వు ఎంత చెప్తే అంతకే కొనుక్కొని వెళ్ళాలి, ఆప్షన్ లేదు కదా. ఫ్రిన్స్ కాంపిటీషన్ అంటే ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు నువ్వు ఏబిసి కాస్టింగ్ యూజ్ చేయాలి. ఎందుకు, నీ కాంపిటేటర్ వచ్చింటే తక్కువ ప్రైస్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఏబిసి కాస్టింగ్ యూజ్ చేయలేదనుకో, నీ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మరీ ఎక్కువ అవడం కానీ ఆర్ తక్కువ అవడం కానీ ఏదైనా జరగచ్చు. మరీ ఎక్కువ అయిందనుకో ప్రోడక్ట్స్ కొనరు, మరీ తక్కువ అయిందనుకో నువ్వు లాసుల్లోకి వెళ్ళిపోతావు. ప్రోడక్ట్స్ కొన్నా కూడా లాసుల్లోకి వెళ్ళిపోతావు. నో ఫెసిలిటీస్. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంటే ఫెసిలిటీస్ లేకపోతే కాస్ట్ ఎక్కడి నుంచి పెడతావు, కాస్ట్ అల్టిమేట్గా ఇండైరెక్ట్ కాస్ట్ ఎందుకు పెడతాం నాన్న, ఫెసిలిటీస్ కోసమే. ఓకేనా. ఇప్పుడు ఈ రూమ్లో కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కడ పెడుతున్నాం, ఎలక్ట్రిసిటీ కానీ ఈ ప్రాజెక్టర్ కోసం కానీ, ఓకేనా, వెంటిలేషన్ కోసం, దేనికో దానికి మనం ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్ కాస్ట్ పెడుతున్నాం. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేవు, ఫ్యాన్స్ లేవు, ప్రొజెక్టర్ లేదు, ఓన్లీ బెంచెస్ ఉన్నాయి అంతే.
ఓకేనా? లాస్ట్‌కి రూమ్ గూడా లేదు. ఏదో చెట్టు కింద కూర్చొని చెప్పుకుంటున్నాం. కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓవర్ హెడ్ కాస్ట్ ఏమన్నా ఉందా? లేదు కదా! సో, ఎప్పుడైతే ఫెసిలిటీస్ లేవో కాస్ట్ కూడా తక్కువ ఉంటది. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ పెరిగిపోతాయో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటదన్నమాట. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. అంటే ఎక్కువ పార్ట్ వచ్చిందే డైరెక్ట్ కాస్ట్ ఉంది. తక్కువ పార్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు? యూజింగ్ ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టము నువ్వు కాస్ట్ అనేది ఫైండ్ ఔట్ చెయి. ఎప్పుడైతే డైరెక్ట్ కాస్ట్‌తో పాటు ఈక్వల్‌గా ఇండైరెక్ట్ కాస్ట్ పెడుతున్నామో, డైరెక్ట్ కాస్ట్ ఎంతైతే పెడుతున్నామో, ఇండైరెక్ట్ కాస్ట్ కూడా అంతే అమౌంట్ పెడుతున్నామో, అప్పుడేం చేయాలి నాన్న మనము? ఏబీసీ కాస్టింగ్ యూజ్ చేయాలి. ఎందుకు? ఇండైరెక్ట్ కాస్ట్ అంతే అమౌంట్ పెడుతున్నావంటే నీకు అక్యురేట్ కాస్టింగ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. లేకపోతే ఏమైపోతది? కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎక్కువ గాని, తక్కువ గాని అవుతది. సో దట్ మనం కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, సర్విస్ డిపార్ట్‌మెంట్. నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్స్ ఎక్కువున్నాయి. సర్విస్ డిపార్ట్‌మెంట్ తక్కువున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే కదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనము ఏం పెట్టేది? డైరెక్ట్ కాస్ట్ అంతా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెడతాం. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కడ పెడతాము? సర్విస్ డిపార్ట్‌మెంట్స్‌లో పెడతాం. ఎప్పుడైతే సర్విస్ డిపార్ట్‌మెంట్స్ తక్కువ ఉన్నాయో ఆటోమేటిక్‌గా మనం ఏమి యూజ్ చేయొచ్చు? ట్రెడిషనల్ కాస్టింగ్ యూజ్. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్స్ తక్కువ ఉన్నాయి. సర్విస్ డిపార్ట్‌మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్ అనేది పోర్షన్ అనేది ఏమైపోతది? పెరిగిపోతది. ఇక్కడ ఖచ్చితంగా ఏం అవసరం మనకు? అపోర్షన్‌మెంట్ అనేది అవసరం. సర్విస్ డిపార్ట్‌మెంట్ ఏదైతే కాస్ట్ పెట్టామో అది అల్టిమేట్‌గా ఎవరికిచ్చేయాలా? ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇచ్చేయాలి. ఎప్పుడైతే సర్విస్ డిపార్ట్‌మెంట్స్ ఎక్కువైపోతాయో నువ్వు ఏం చేయలేవు? డైరెక్ట్‌గా కాస్ట్ అనేది అలకేట్ అనేది చేసుకోలేవు. సో, ఖచ్చితంగా ఏం యూజ్ చేసుకుంటావు? ఏబీసీ కాస్ట్. అర్థమవుతాందా? ఏం చేస్తున్నాము అనేది? నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఏబీసీ. ఏబీసీ యూజ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏమి? కాస్ట్ అక్యురసీ. నువ్వు యూజింగ్ ఏబీసీ కాస్ట్ అనేది అక్యురేట్‌గా ఫైండ్ ఔట్ చేస్తావు. సో, ఎందుకు? నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్, ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ కన్జ్యూమ్ చేసావో అంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది మనకు సెగ్రిగేట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్యురేట్ కాస్ట్ అనేది ఫైండ్ ఔట్ అవుతది. సో, ఇండైరెక్ట్ కాస్ట్ వచ్చింది అక్యురేట్‌గా మనం ఏం చేస్తున్నాం? సెగ్రిగేట్ చేస్తున్నాం. సో, అందువల్ల ఖచ్చితంగా అల్టిమేట్‌గా అక్యురేట్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది మనము ఫైండ్ ఔట్ చేయొచ్చు. ప్రైసింగ్. ఎప్పుడైతే నీకు కాస్ట్ అనేది కరెక్ట్‌గా తెలుస్తదో ప్రైస్ కూడా కరెక్ట్‌గా చార్జ్ చేస్తాం. కాస్ట్ కరెక్ట్‌గా తెలియకపోతే ప్రైస్ కూడా కరెక్ట్‌గా చార్జ్ చేయలేం కదా! ప్రాఫిటబిలిటీ. నో విచ్ కస్టమర్ ఆర్ ప్రొడక్ట్ ఈస్ ప్రాఫిటబుల్. సో, ఎప్పుడైతే నీకు కాస్ట్ తెలుస్తదో, ఎప్పుడైతే ప్రైస్‌తో కంపేర్ చేస్తామో, ఏ ప్రొడక్ట్ మనకు ప్రాఫిట్ మేకింగ్, ఏ ప్రొడక్ట్ మనకు లాస్ మేకింగ్ అనేది మనము ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. బడ్జెటింగ్. ఎప్పుడైతే యాక్టివిటీ వైస్ మనం కాస్ట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నామో, మనకేం తెలుస్తది? ఫ్యూచర్‌లో ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ కన్జ్యూమ్ చేస్తాం, ఫ్యూచర్‌లో ఎంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ మనకు కావాలనేది కూడా మనం ఏం చేయొచ్చు? బడ్జెట్ చేసేసి ఎస్టిమేట్ చేయొచ్చు కదా! ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కన్జ్యూమ్ చేస్తున్నామో తెలిస్తే, ఫ్యూచర్‌లో మనం ఏం చేయొచ్చు? ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ రిక్వైర్‌మెంట్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్‌మెంట్ ఉంది అనేసి మనం ఏం చేయొచ్చు? ఎస్టిమేషన్స్ కూడా చేయొచ్చు. డెసిషన్ మేకింగ్. ఎలాంటి డెసిషన్ మేకింగ్స్ తీసుకోవచ్చు? ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని అలానే పెట్టుకోవాలా? ప్రొడక్షన్ లైన్‌లో నుంచి తీసేయాలా? ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌లో కాంపోనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ ఉంది. మార్కర్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. క్యాప్ గూడా మనమే ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాప్ వచ్చింది మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలా? ఆర్ ఔట్ సైడ్ ఎవరైనా వెండార్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలా? ఏది బెస్ట్? మేకింగ్ కాస్ట్ తక్కువైతే మేక్ చేసుకుంటాం. పర్చేజింగ్ కాస్ట్ తక్కువైతే పర్చేజ్ చేస్తాం. ఔట్‌సోర్స్ ఆర్ నాట్ అంటే ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని సబ్ కాంట్రాక్టింగ్ చేయాలా? మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలా? సో, ఇలాంటి డెసిషన్ మేకింగ్ అన్నిటికి ఏది హెల్ప్ చేస్తది నాన్న? ఏబీసీ కాస్టింగ్. ఏబీసీ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ లైఫ్. లెట్స్ సే సీఎంఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టిట్యూట్ వచ్చింది ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాంది. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఇస్తాంది. ఇన్ ట్రెడిషనల్ కాస్టింగ్ రెంట్, ఎలక్ట్రిసిటీ, సాలరీస్ మే బి డివైడెడ్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, ఎలక్ట్రిసిటీ, సాలరీస్ ఈ 3 ఏమవుతాయి? ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ కాస్టే కదా! ఈ ఇండైరెక్ట్ కాస్ట్ ఎవరి మధ్య మనం షేర్ చేసుకోవాలా? పర్ యూనిట్ స్టూడెంట్ మనం ఏం కనుక్కోవాలనుకున్నామంటే ఎంత కాస్ట్ పెడుతున్నాం కనుక్కోవాలనుకున్నాం. ఇప్పుడు రెంట్ అనేది ఎవరి కోసం పెడతాము? ఫేస్ టు ఫేస్ స్టూడెంట్స్‌కే కదా! ఆన్‌లైన్ క్లాస్ స్టూడెంట్స్‌కి రెంట్ ఏమన్నా పే చేస్తామా? ఎలక్ట్రిసిటీ కూడా ఎవరికుంటది? ఫేస్ టు ఫేస్ స్టూడెంట్సే కదా! ఆన్‌లైన్ స్టూడెంట్స్‌కి మనమేమన్నా ఎలక్ట్రిసిటీ పే చేస్తామా? బట్ సాలరీస్‌కొచ్చే ముందుకి మీకోసము నేను క్లాసెస్ చెప్తున్నా. ఎవరైతే ఆన్‌లైన్‌లో వింటున్నారో వాళ్ళ కోసము నేనేం చెప్తున్నా? క్లాసెస్ అనేది చెప్తున్నా.
ఓకేనా. ఇప్పుడు నా శాలరీ అనేది అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తాం, ఓకే. బట్ రెంట్ ఎలక్ట్రిసిటీ అందరికీ ఈక్వల్గా షేర్ చేయడం కరెక్ట్ థింగా? లేదు కదా. రెంట్ అనేది ఎవరికి షేర్ చేయాలా? ఓన్లీ ఫేస్ టు ఫేస్ బ్యాచ్కి మాత్రమే షేర్ చేయాలి. ఎలక్ట్రిసిటీ అనేది ఎవరికి షేర్ చేయాలా? ఓన్లీ ఫేస్ టు ఫేస్ బ్యాచ్కి మాత్రమే షేర్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నా అంటే, ఆన్లైన్ క్లాసెస్ కన్జ్యూమ్ మోర్ ఐటీ అండ్ టెక్నికల్ సపోర్ట్. ఏదైతే నేను సాఫ్ట్వేర్ కోసము ఆన్లైన్లో క్లాసెస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ పర్చేజ్ చేశా, ఒక యాప్ పర్చేస్ చేశా, యాజ్ వెల్ యాజ్ వీడియోస్ అప్లోడ్ చేసి స్టోరేజ్ చేసిన దానికి సమ్ రెంటల్స్ పే చేస్తున్నా. ఈ కాస్ట్ అంతా ఎవరికి ఇచ్చేయాలా? ఆన్లైన్ స్టూడెంట్స్కి ఇచ్చేయాలి. ఫేస్ టు ఫేస్ బ్యాచ్కి ఇవ్వాలనా? లేదు కదా. నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కన్జ్యూమ్ మోర్ క్లాస్ రూమ్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇలాంటప్పుడు మనం ఏం పే, సో ఎవరైతే ఫేస్ టు ఫేస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం మనం ఎక్కువ ఏం పెడతాం, రెంటల్ ఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటి అంతా వాళ్ళ కోసం ఎక్కువ పెడతాం కాబట్టి అమౌంట్ అంతా ఎవరికి ఇచ్చేయాలా? ఫేస్ టు ఫేస్ బ్యాచ్కి ఇవ్వాలి. అర్థమైంది? ఇది ఏబిసి కాస్టింగ్. ఇలా చేస్తే అలా కాకుండా టోటల్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేస్తే అదేమవుతుంది? ట్రెడిషనల్ కాస్టింగ్ ఆర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అయిపోతుంది. ఏబిసి అజైన్స్ కాస్ట్ బేస్డ్ ఆన్ యాక్చువల్ యూసేజ్, నాట్ జస్ట్ ఆన్ హెడ్ కౌంట్. ఏబిసి ఏం చేస్తుంది నాన్న అంటే, ఎంతైతే యాక్చువల్గా యూసేజ్ చేసావో అంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది నీకు ఇస్తాం, ఓకేనా. బేస్డ్ ఆన్ హెడ్ కౌంట్ వచ్చిందే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చిందే మనం ఏం చేయలేము, యూస్ చేసుకొని మనం ఏం చేయమన్నా అంటే కాస్ట్ అనేది సెగ్రిగేట్ అనేది చేయమన్నమాట. దిస్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. నెక్స్ట్ we will do some problems in activity based costing.